అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడో ఈ వీడియో వింటే మీకు అర్థమైపోద్ది. ఇది నేను చెప్పేది ఏం కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల చెప్పిందే. ఒకసారి వినండి ఏమని మాట్లాడుతుందో. వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ప్రభాస్ ఈ రోజుకి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవరో తెలియదు. ఈ రోజుకి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశా నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయన. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా? విన్నారు కదా, సొంత చెల్లి పైన, సొంత చెల్లి అని కూడా చూడకుండా షర్మిల పైనే ఆవిడ క్యారెక్టర్ గురించే తన సోషల్ మీడియాలో ఉన్న సైకోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈవిడికి అక్రమ సంబంధాలు అంటగట్టి ప్రచారం చేయించాడండి. ఆ విషయం ఎవరు చెప్తున్నారు? షర్మిల చెప్తుంది. మేము చెప్పట్లా, మేము ఆరోపించట్లా. ఆవిడ కంటే ఎక్కువ తెలుసా? షర్మిల గారి కంటే ఎక్కువ మనకు తెలియదు కదా. అంటే గతంలోని బాలకృష్ణ గారి ఇంటి నుంచే జరిగింది అని చెప్పేసి ఒక వీడియో ప్లే చేశాడు కదా మొన్న. దానికి వివరణ అన్నమాట. అసలు వాస్తవానికి అది క్రియేట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి. పాపం అప్పటికి షర్మిల గారికి కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతి. స్వయంగా ఆవిడే చెప్తుంది, విన్నారా? అంత పరమ నీచుడు అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళు అరెస్టులు అవుతుంటే పోసానిగడి మంచోడు, ఆర్జీవి మంచోడు, శ్రీరెడ్డి మంచిది, బోరుగడ్డ నీళ్ళగడ్డ మంచోడు, ఇలాంటి కౌరులన్నీ చెప్పుకోతున్నాడు. ఇవాళ దీనికి సమాధానం చెప్పు. సొంత మీ చెల్లె కదా చెప్పేది, మేం కాదు కదా ఆరోపించేది. నీ చెల్లె ఆరోపిస్తుంది. ఏమని? మా అన్ననే నా పైన ఆరోపణ చేయించాడు, నా పైన ప్రచారం చేయించాడు, అంత దుర్మార్గుడు అని చెప్పేసి మీ చెల్లె చెప్తుంటే మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయన మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. మీ అన్నయ్య స్పెషాలిటీ అలాంటిదమ్మా. తల్లిని వదలడు, చెల్లిని వదలడు, తల్లికి సంబంధాలు అంటగట్టేస్తాడు, చెల్లికి సంబంధాలు అంటగట్టేస్తాడు. మీరు మాట్లాడిన వీడియోలే తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటాడు. తెలివైన అన్న. నిజంగా అలాంటి అన్నను పొందడం నీ పూర్వజన్మ సుకృతం అమ్మ. ఇంకా అలాగనే అనాల. మీది విజయమ్మ గారిది, మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అలాంటి వ్యక్తి నీకు అన్నగా మీ అమ్మగారి కొడుకుగా వచ్చాడు. ఏమి సిగ్గని వచ్చేట్లా మీ అన్నయ్యకి. ఇవాళ ఒక వార్త వచ్చింది, అది కూడా మీరు చెప్పిందే. ఆదాని విషయంలో మొత్తానికి మా పరువే కాదు, ఆంధ్ర రాష్ట్ర పరువు కూడా తీసేసాడు. కమిషన్ల కోసం కక్కుర్తుపడి, ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఎంత నీచానికన్నా దిగజారిపోతాడు మా అన్న అని ఎవరు చెప్తున్నాడు? షర్మిల చెప్తుంది, మేము చెప్పట్లా. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం. యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని అవరు ₹99 అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ₹2.49 అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా. సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం. ఇలా యూనిట్ కి ఇంత ఎక్సెస్ గా ఇస్తే భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. ఇలా ఎక్సెస్ గా ఇచ్చినందుకు 25 సంవత్సరాలకు గాను దాదాపు ₹1,00,000 కోట్ల భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఇది అన్యాయం కాదా? మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, డిస్కాంలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. అమ్మేయడానికి కూడా వెనకడ్డన్నా. మీ అన్న రాష్ట్రాన్ని అమ్మేయడానికి కూడా వెనకాలేదు ఎక్కడ కూడా. కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడని చెప్పేసి మనం తేలిగ్గా అనుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని అమ్మేద్దామని చూసాడు. కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడు అన్నది చిన్న పదం, చాలా చిన్న పదం. వీలైతే రాష్ట్రాన్ని అమ్మేస్తానికే చూసాడు. ఎవడు కొనుగోడు రాలేదేమో కానీ
ఎక్కడికెక్కడ ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టేయడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మేయడం, దొరికిన కాడికి దోచేయడం, వచ్చిన ప్రతి పరిశ్రమ దగ్గర కమిషన్ల రూపంలో ఇలాగా వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకోవడం. నువ్వు అగ్రస్తులు ఎంత కమ్ముతున్నావు? రూపాయికి అమ్ముతున్నావా? ఇక్కడ 2 రూపాయలకి అమ్ముకో, నేను ప్రభుత్వం తరపున నీతో ఒప్పందం నేను చేసుకుంటాను, మిగిలిన కమిషన్ ఏదైతే ఉందో సగం నువ్వు ఉంచుకో, సగం నాకు ఇచ్చేయి అంటే అక్కడ రూపాయి మీద ఇక్కడ 2 రూపాయలకి అమ్మేసి ఎక్స్ట్రా 10 రూపాయలు కూడా నువ్వే ఇచ్చేసుకో, అందులో 10 రూపాయలు నాకు ఇచ్చేయి. సో ఇన్ని వేల కోట్ల రూపాయలు అయింది, అన్ని వేల కోట్ల రూపాయలు నా ఇంటికి పంపించేసాయి, నేను దోచుకొని దండేసుకుంటాను. ఒక 25 ఏళ్ళు మా రాష్ట్రం మీద పడి నువ్వు దోచేసుకొని మొత్తం ఉన్న అక్కడికి, అంతకుమించి నాకేమొద్దు. జరిగింది అదే. ఏమో నీవు అసలు మనిషివా పశువు? అసలు గతంలో తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసావు. వాళ్ళకి కూడా 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తులోనే ఉన్న నీ ఆస్తులు. నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన 5 ఏళ్ళు 1 కాదు 2 కాదు అన్ని రంగాలను దోచేసావు. ఇసుక కానించి, మద్యం కానించి, నువ్వు దొయ్యనిది అంటే నువ్వు దోచేయని రంగం అంటే ఏమీ లేదు, అన్నీ దోచేసావు. చివరికి ఇక్కడ సరిపోక మన అవినీతి అమెరికా వరకు పాకేసింది అన్న. ఖండాలు దాటేసి అమెరికా వరకు పాకేసింది. వాళ్ళ అమెరికాలో కేసు ఫైల్ అయిందంటే లెక్కేసుకో. వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఆదాయాన్ని ఇప్పుడు కలిసేవు, ఏ భాషలో మాట్లాడుకున్నారు, మరి దానికి సపరేట్గా కోడ్ లాంగ్వేజ్ అంట. ఎంతెంత తినేశారు అనేది ఎవరు చెప్తున్నారు? అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మనిషివే నన్నసం అసలు ఏం చేసుకుంటావు అంత డబ్బు? పైగా ఇక్కడికి వచ్చిన ఈతకారులు పెద్ద ఉపన్యాసాలు మాకు సంబంధం లేదంటున్నారు. వాళ్ళ సాక్షిలో వచ్చిన వార్తదే, ఆదానికి మాకు సంబంధం లేదు, మేము ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని. ఇదే జగన్మోహన్ రెడ్డి పెద్ద సభలు పెట్టి నిన్నగాక మొన్న కూడా ఆదానితో నేను దిగలేదా ఫోటోలు, అంబానీతో నేను దిగలేదా ఫోటోలు చూపించానని చెప్పి చూపించేసాడుగా. దొరికిన కాడికి దొరికినట్టు దోసేయడమేనండి. 1 కాదు 2 కాదు, ఏది దొరికితే అదే. ప్రజల సొమ్ముని మరమరాలతో తినేసాడు. శవాల పైన పేలాలు ఎరుకునే రకం మాట జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లి నీ మొగం మీద కాండ్రి తుమ్మేస్తుంది. కొద్దిగా సిగ్గుపడి ఇకనైనా మా జగన్మోహన్ రెడ్డి భజన చేసి బెటర్ని ఒకటి ఉంది. మాకు ప్రొఫెసర్ ఉన్నాడు, ఇందాక ఒక వీడియో చేసుకొచ్చాడు, ఆదాని కోసం జగన్మోహన్ రెడ్డిని కాపాడతారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసాను. అదే ఆదాని కోసం చంద్రబాబు జగన్ వదిలేస్తారా? సర్టిఫికెట్లు ఎలా ఇస్తారో కూడా తెలియదు ఆ ప్రొఫెసర్కి. మేధావి, పాస్బుక్ల పైన బొమ్మ ఉండొచ్చు, తప్పే లేదంటాడు. టెక్నికల్గా తప్పు లేదు, మోరల్గా పొలిటికల్గా తప్పు. అసలు ఆ పదాలు ఎందుకు వర్తిస్తాయి అందులో? నువ్వు ఒక విశ్లేషకుడివా? నీకే ఏనా బొక్క తెలియదు, నువ్వు ఒక విశ్లేషకుడివా? టెక్నికల్గా తప్పు లేదు, మోరల్గా పొలిటికల్గా తప్పు. అసలు ఆ పదాలు ఎందుకు వర్తిస్తాయి అందులో? నువ్వు ఒక విశ్లేషకుడివా? నీకే ఏనా బొక్క తెలియదు, నువ్వు ఒక విశ్లేషకుడివా?